నమస్తే P9 న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిర్లక్ష్యత వీడితేనే ప్రగతి. జిల్లా సమీక్ష సమావేశంలో ఇన్ఛార్జి మంత్రి విశ్వరూప్. జిల్లా యంత్రాంగం నిర్లిప్తత వీడి పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యపడుతుందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి పి విశ్వరూప్ అన్నారు. స్థానిక ప్రకాశం భవనంలోని స్పందన హాలులో జరిగిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రగతికి ఆటంకంగా ఉన్న సమస్యల పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలన్నారు. ఆయన మాట్లాడుతూ డిసెంబర్ నెలాఖరు నాటికి వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీరు విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. శనగ విత్తన పంపిణీపై కొండేపి ఎమ్మెల్యే శ్రీ బాల వీరాంజనేయ స్వామి చర్చిస్తుండగా సమయం వృధా అవుతుంది అంటూ దర్శి ఎమ్మెల్యే వేణుగోపాల్ అడ్డుకోవడంతో వారిరువురి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మంత్రి బాలినేని మాట్లాడుతూ వ్యవసాయ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని అన్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ అర్హులైన వారందరికీ ఎలాంటి భేదం లేకుండా పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్, చీరాల శాసనసభ్యులు కరణం బలరామ కృష్ణమూర్తి, కందుకూరు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి, ఎమ్మెల్సీ పోతుల సునీత, సంతనూతలపాడు ఎమ్మెల్యే శాసనసభ్యులు టీచర్ సుధాకర్ బాబు, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. పథకానికి దీనికి మరామతులకు 5 లక్షలతో చేపట్టడం జరిగిందన్నారు. 10 లక్షలతో ప్రత్యేక మరామతులకు మంజూరు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పుడు ఏ స్టేజ్లో ఉంటాయి? ఎస్సీ గారు 2-3 డేస్ బ్యాక్ తీసుకున్నాం. అంటే ఇప్పుడు అంటే మీటింగ్ ఉంది కాబట్టి తీసుకున్నారా? ఎంత లేదు లేదు సార్, మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పోయి ఇన్స్పెక్ట్ చేసి ఇచ్చినాడు. చేసి వచ్చిన తర్వాత 2 డేస్ లోపల పంపించి తీసుకున్నాం. కలెక్టర్ గారు చేసినారు సార్, మనం చేస్తాం. ఈ 10 lakhs కి మీరు ప్రపోజల్ 4 రోజుల క్రితం నాకు తీసుకున్నాం సార్. ఈ 5 లక్షలకు ఎప్పుడు తీసుకున్నారు సార్ అది చెప్పండి. అది 6th month లో పర్మిషన్ ఇచ్చినారు సార్. స్టూడెంట్స్ దాంట్లోనే ఇప్పుడు ఈ వాల్స్ రీప్లేస్మెంట్ వాటికి సైన్ పర్మిషన్ తీసుకున్నాం సార్. ఆల్రెడీ వాల్స్ రీప్లేస్మెంట్ చేస్తూ ఉన్నారు. తర్వాత స్పెషల్ రిపేర్స్ వచ్చి శాంక్షన్ తీసుకున్నాం సార్. పైపులు రీప్లేస్ చేసేదానికి, కొన్ని పంప్ సెట్స్ రీప్లేస్ చేసేదానికి. ఎవరైతే సభ్యులకి మళ్ళీ ఇప్పుడు ఈరోజు సమావేశంలో అడిగేదాకా అవసరం ఏముంది? ఇన్ బిట్వీన్ దే కెన్ సెండ్ ద మెటీరియల్ కదా చెప్పారా సార్. ఇప్పుడు గమ్ము కొట్టే పంపించాము, యాక్షన్ తీసుకోమని చెప్పి ఒక లెటర్ ఇచ్చారని చెప్పి రాశారు. ఇందులో గౌరవ శాసనసభ్యుల గారికి ఆర్సీ నంబర్ 16 డేటెడ్ 7/2/2020 ద్వారా తెలియజేసామన్నారు. 7 నెలలు అయింది. ఇప్పుడు దాని మీద ఏమైనా యాక్షన్ జరిగింది, ఏమైనా ఫర్దర్ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? గౌరవ శాసనసభ్యుల గారికి చెప్పారన్నారు కదా, మరి వారికి చెప్పలేదు అంటున్నారు. చెప్పారా చెప్పలేదా? అది తర్వాత దానికి రాశారు, ఇక్కడ రాశారు. వారికి ఫిబ్రవరి 7వ తారీఖు 2000 గౌరవ సదరు విషయాన్ని గౌరవ శాసనసభ్యుల వారికి తెలియజేసి ఉన్నాము అని చెప్పారు. సారే చెప్పాలి లేదన్నారు. తెలియజేశారా లేదా? తెలియజేస్తే 7 నెలలు అయింది కాబట్టి లేటెస్ట్ ఏమైనా ఉంటే అప్డేట్ చేయండి సార్. వాళ్ళ స్టాఫ్ మీద రికవరీస్ కూడా పూర్తిగా వాళ్ళ దగ్గరే యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది సార్. ఏది కొలేదంటున్నారు, సిపిఓ వాళ్ళు ఇచ్చిందంటున్నారు. 7th February నేను పంపించున్నాను సార్, కాపీ కూడా ఉంది నా దగ్గర. గౌరవ సీనియర్ మంత్రి బాలినేని వాసు గారు కానీ అదే సురేష్ గారు కానీ మళ్ళీ సమావేశం కూర్చునే ముందు గౌరవ శాసనసభ్యులకి సమాచారం సమగ్రంగా ఇవ్వాలి. సభ్యులు అడిగిన ప్రతి ప్రశ్నకి కూడా మనం ఇచ్చి సమాధానం సంతృప్తికరంగా ఉండాలి. అవసరమైతే వాళ్ళకి సమాధానం పంపించినప్పుడు వాళ్ళ దగ్గర ఆయనేమో మీరేమో పంపించారన్నారు, సభ్యులే మాకు రాలేదన్నారు. కాబట్టి ఆ విధానం లేకుండా పంపించిన తర్వాత వాళ్ళ చేత ఎండార్స్మెంట్ చేయాలి. See, there are 3 different modes on which actually we are communicating. We are slowly starting this teaching process. One is by telecasting, second is by broadcasting, third is by streaming. Streaming is through networking. We have a YouTube channel, and then telecasting we got this Saptagiri channel no. Vidyamuru samani cheppi tappu class start chesam. We are Vidya Bharat now. You can just go to that channel and then find out. So class work jarugutam. So it is not personalized. It is only maybe ఏదో టైం చెప్పాము, వాళ్ళు డబ్బులు కడుతున్నాం కాబట్టి ఒక టైం ఇచ్చారు 3 to 4 o'clock, మార్నింగ్ 10 to 11 to 12. సో ఆ పాఠం విని దానికి సంబంధించిన ఏమైనా డౌట్లు ఉంటే యూ ఆల్వేస్ కమ్ బికాస్ వీ వాంట్ టు ఇన్కల్కేట్ టు స్టూడెంట్స్ దట్ ఎస్
వీఆర్ స్లోలీ లింపింగ్ బ్యాక్ టు నార్మల్సీ. ప్రతిదానికి మీరు గౌరవ సభ్యులు అంటారు, ప్రతిదానికి కోవిడ్, ప్రతిదానికి కరోనా చెప్పడం కాదు. సమ్వేర్ అదర్ వీ హ్యావ్ టు లివ్ విత్ రియాలిటీ అండ్ దెన్ వీ హ్యావ్ టు స్టార్ట్. సో ఆ అలవాటు చేయడానికి పిల్లలు బడికి రావాలి, ఏం ప్రాబ్లం లేదు చూడండి ఈ విధంగా ఆ అలవాటు చేయడానికి స్లోలీ వీఆర్ జస్ట్ డూయింగ్ దిస్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్. దిస్ వన్ స్టెప్ దట్ విల్ టేక్ కేర్. దట్ డెఫినెట్లీ విల్ టేక్ కేర్. అండ్ 50% కాదు 100% అవ్వాలని చెప్పడం జరిగింది. బయోమెట్రిక్ కూడా పెడతా ఉన్నాం. అది బయోమెట్రిక్ ఇప్పుడు దానికి అమౌంట్ వస్తే యూనివర్సిటీ ఎస్టాబ్లిష్ అయినప్పుడు దానికి ఒక అకౌంట్ కూడా ఓపెన్ చేయాలి. యాక్చువల్గా ఇంతకుముందు మేము డబ్బులు పంపించినప్పుడు విజయ్ సెంటర్ అకౌంట్, విజయ్ సెంటర్ నాగార్జున యూనివర్సిటీ కింద నడుస్తుంది కాబట్టి ఆ అకౌంట్లో వచ్చింది. సపరేట్గా ఒక అకౌంట్ ఓపెన్ చేసి ఆ డబ్బులు ఆపరేట్ చేయాలి. బట్ మేము కరెక్ట్గా దాని మీద సమగ్రంగా ఒక రిపోర్ట్ తయారు చేశారు. ఇది గోయింగ్ టు గివ్ ఏ ప్రెజెంటేషన్. ఉదయం 11 గంటల నుంచి మొదలుపెట్టుకుని సభ్యులందరూ కోరిక మేరకు వర్కింగ్ లంచ్ ఏర్పడుచుకుని ఉదయం సాయంత్రం కూడా పెట్టుకుందాం. సాయంత్రం 7 అయినా 8 అయినా. ఎందుకంటే ఇప్పటికే డీటెయిల్గా మనం 4 సబ్జెక్టులు దాదాపు 4:30 గంటల పట్ల మనం చర్చించుకున్నాం. కాబట్టి తప్పనిసరిగా నేను అధికారులందరూ కోరేది ఏంటంటే మీరు ఏదైతే ఈ డిఆర్సీలో సభ్యులు సమస్యలు లేవనెత్తారో సీరియస్గా వర్కౌట్ చేసి కలెక్టర్ గారితో రివ్యూ చేసుకుని డిస్కస్ చేసుకుని కంప్లీట్ సమాచారంతో డిఆర్సీకి రావాల్సిందిగా జిల్లా అధికారి యంత్రాంగాన్ని కూడా నేను కోరుతున్నాను. అదేవిధంగా అగ్రికల్చర్ గురించి కానీ అదేవిధంగా ఎడ్యుకేషన్ 4 సబ్జెక్టుల మీద కూడా కూలంకషంగా చర్చించడం జరిగింది. కోవిడ్ గురించి కానీ ఇరిగేషన్ గురించి కానీ అదేవిధంగా అగ్రికల్చర్ మరియు ఎడ్యుకేషన్ ఈ 4 అంశాల మీద దాదాపు 4:30 గంటల పాటు చర్చించి గౌరవ సభ్యులందరూ కూడా అనేక అంశాల మీద ప్రశ్నించడం జరిగింది. వారందరూ కూడా పూర్తిగా డిస్కస్ చేయడం జరిగింది అధికారులతో పాటు. అదేవిధంగా ఈ చర్చలో అనేక అంశాలు మా ప్రభుత్వం దృష్టికి వచ్చింది. వాటన్నిటికి కూడా మరి రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడి జిల్లా యంత్రాంగం వారందరికీ కూడా రాబోయే డిఆర్సీకి ముందే గౌరవ సభ్యులు అడిగిన ప్రశ్నలన్నిటి కూడా సమాధానం చెప్పడం జరుగుతుంది. ఈ సమీక్ష సమావేశాలు జనవరి 29న పెట్టుకున్న తర్వాత ఏప్రిల్లో పెట్టాలని మనం అనుకున్నప్పుడు కూడా రాష్ట్రంలో కోవిడ్ ప్రభావం ఏప్రిల్లో ఎక్కువ మొదలైంది కాబట్టి ఈ సమావేశాలు కొద్ది ఆలస్యంగా మొదలుపెట్టుకున్నాం. అక్టోబర్లో మనం ఈ యొక్క డిఆర్సీ సమావేశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇటువంటి పరిస్థితి రాకుండా వచ్చే డిసెంబర్ 28న 3వ డిఆర్సీ సంవత్సరంలో మేము ఇప్పటికే కలెక్టర్ గారు మేము ఆలోచించి గౌరవ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా సురేష్ గారు ఆలోచించి డిసెంబర్ 28న సమావేశం నిర్ణయించుకున్నాం. ఈరోజు మిగిలిపోయినటువంటి డ్రామా గురించి కానీ విలేజ్ వార్డ్ సెక్రటరీ గురించి కానీ మిగిలిన అంశాలన్నీ కూడా ఎజెండాని ముందుగానే మరి నిర్ణయించడం జరుగుతుంది. జిల్లా సమీక్ష సమావేశంలో ఎన్నో సమస్యల మీద ఈరోజు సభ్యులు లేవనెత్తారు. వాటన్నిటిని కూడా రికార్డ్ చేయడం జరిగింది, నోట్ చేసుకోవడం జరిగింది. అవన్నీ కూడా మళ్ళీ వచ్చే డిఆర్సీకి లోపు ఒక నెల ముందుగానే గౌరవ కలెక్టర్ గారు జిల్లా అధికారులు కూడా మళ్ళీ ఇంకోసారి రివ్యూ చేసుకుని ఆ సమస్యలు వారి స్థాయిలో ఉన్న సమస్యలు వారు పరిష్కారం చెప్తారు. లేని విషయాల్లో గౌరవ సీనియర్ మంత్రి వారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కానీ అదేవిధంగా సురేష్ గారు కానీ ఇద్దరు కూడా మరి సీఎం ఆఫీసులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి ఈ సమస్యలన్నింటినీ కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ప్రకాశం జిల్లా సమగ్ర అభివృద్ధిలో ఈ ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ పథకంలో సరఫరా చేయాల్సిన సామాగ్రిని ఈ నెలాఖరులోగా పూర్తి స్థాయిలో అందుబాటులోకి తేవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ సంబంధిత కంపెనీలను ఆదేశించారు. 2019-20 వ్యవసాయ సీజన్ పూర్తి అయినా ఇంకా ఈ పరికరాలు పూర్తి స్థాయిలో సమకూర్చకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. స్థానిక ప్రకాశం భవనంలో ఆయా కంపెనీల ప్రతినిధులు ఉద్యాన శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ కె వినాయకం, ఏపీ ఎంఐసి ప్రాజెక్ట్ డైరెక్టర్ రవీంద్రబాబు, అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ పి జెన్నమ్మ, ఉద్యానవన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ నాగరాజు, వెంకట్రావు, ఉద్యానవన శాఖ అధికారులు పాల్గొన్నారు.
Sudhakar Plastic 107 Vishaka package corrected themselves. These are not available. So you will get a implementary right. Next, in the project was applying means MIO ప్రకారం చూస్తే బ్యాలెన్స్ ఇన్స్పెక్షన్ టు బి కంప్లీటెడ్ అనేది ఈ సత్యప్రసాద్ ఏరియాలో 367 ఉంది. వీళ్ళకు కూడా అంతే కదా, ఏదైనా ఒకటే కదా, కంపెనీ పరంగా అయినా వీళ్ళ పరంగా అయినా. సో వాట్ ఎవర్ ఫైనల్ ఇన్స్పెక్షన్ టు బి కంప్లీటెడ్ బై ఎండ్ ఆఫ్ అక్టోబర్. నేను మళ్ళీ మీకు నవంబర్లో ఎప్పుడో పిలుస్తాను, అప్పుడు నాకు అంతా జీరో ఉండాలి. జీరో ఉండాలంటే ఒకటి జీరో చూపిస్తారే, ఇది చేయకుండా ఫీల్డ్లో ఏంటి రిపీట్ చేసినట్టు మనకు లెక్క ఏదన్నా బిఆర్ఏ లాగా ఫోటో జిల్లాలో జియో ఉంది కదా. సో దే కాంట్ డూ సిట్టింగ్ సమ్వేర్. దాని 18 19 ఇంకా ఏముంది? 18 ఇంకా పెండింగ్ పెట్టుకోవాలంటే ఎవరిది 52 పూర్తి సత్య కృష్ణమూర్తి గారు ఎలక్ట్రల్ ఏమి 53 హెక్టర్స్ చేయలేరా? 18 100% చేశారు కదా. నార్మల్ యాక్చువల్ అనే మాట కాకుండా యాక్చువల్ అంటే ఫీల్డ్ లెవెల్లో పంట వేస్తే మనం బుక్ అవ్వాలి. రేపు ఎవరన్నా రైతు కంప్లైంట్ వస్తుంది. సో ఇప్పుడు సీఎం గారు కూడా ప్రొక్యూర్మెంట్ అయినా సరే అట్లా ఉన్నాయా? ఏ క్రాప్స్ బుక్ చేయడానికి కూడా ప్రొవిజన్ ఉంది, అంటే మాకు ఫెసిలిటీ ఉంది. ఈ క్రాప్ చేయాల్సిన అవసరం లేదని ఏమైనా ఉందా అని అడుగుతున్నాను. వాటి వల్ల క్రాప్ వైద్య వృత్తికే వెన్న తెచ్చిన జిల్లాలో ప్రజా వైద్యునిగా పేరొందిన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు డాక్టర్ కామేపల్లి వెంకటరమణారావు గారిని కోల్పోవడం తీరని లోటు అని టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ విమల్ వేచారం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో డాక్టర్ కామేపల్లి వెంకటరమణారావు గారు సంస్మరణ సభ నిర్వహించారు. ముందుగా టీడీపీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు ఘటించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి దాయినేని ధర్మ, టీడీపీ ఒంగోలు పార్లమెంట్ జిల్లా అధ్యక్షురాలు రావుల పద్మజ, టీడీపీ మహిళా నాయకుడు ఆర్ల వెంకటరత్నం, ఎద్దు శశికాంత్ భూషణ్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. అగ్ర నాయకత్వం వహించినటువంటి వాళ్ళల్లో ఒకరు కామేపల్లి వెంకటరమణారావు గారు. ఈరోజు ఆయన మరణించారనే వార్త తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. 89లో ఆయన ఒంగోలు శాసనసభకి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. కానీ ఆయన పొలిటికల్గా ఎప్పుడు కూడా దూరంగా ఉండలేదు, ఓడిపోయాడని. పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉంటూ ప్రతి కార్యక్రమంలో కూడా పార్టిసిపేషన్, సహకారం ఎప్పుడు కూడా ఉండేది. వైద్య వృత్తిలో తీసుకుంటే ఆయన చనిపోయే వరకు కూడా వీల్ చైర్లో, రిమోట్ ఆపరేటెడ్ వీల్ చైర్లో వచ్చి కూడా ఆయన ఓపీలో ఒక 2 hours కూర్చొని ఆ సాటిస్ఫాక్షన్ ఆయన అంటే చివరిదాకా కూడా నేను వైద్య వృత్తిలోనే కొనసాగాలనే ఒక దృక్పథం. నిజంగా ఇవన్నీ కూడా చాలా చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి. ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హాస్పిటల్లో ఎంత బిల్ అయినా కూడా వాళ్ళ ఎకనామికల్ కండిషన్ బట్టి పేషెంట్ నేను ఇంతే కట్టగలనంటే అంతటితో పంపించే పరిస్థితులు ఈరోజు ఏ హాస్పిటల్స్ కూడా ఆ విధంగా ఉండవు. ఒక రకంగా చెప్పుకోవాలంటే అది ప్రజా వైద్యశాల కింద చెప్పుకోవాలి. అటువంటి గొప్ప వైద్యుడిని కోల్పోవడం సొసైటీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నాయకుడు కాబట్టి అటువంటి గొప్ప తెలుగుదేశం పార్టీ నాయకుడు చనిపోవడం పార్టీకి తీరని లోటు. ఆ తీరని లోటుని వారి కుమారుడు డాక్టర్ సీతారామయ్య గారు పూరించాలని తెలుగుదేశం పార్టీ ఆగస్టు 29, 1969లో ఒంగోలులో హాస్పిటల్ స్థాపించడం జరిగింది.
దరిదాపు 52 సంవత్సరాల నుంచి ఆయన వైద్య రంగంలో ఎంతోమంది పేదలకి అట్లాగే పార్టీ కార్యకర్తలకు కానీ అందరికీ ఆయన అండగా ఉంటూ సేవ చేస్తూ 1989లో ఒంగోలు నియోజకవర్గం పార్టీ తరఫున ఆయన కంటెస్ట్ క్యాండిడేట్గా ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఎప్పుడు కూడా పార్టీకి అండదండగా ఉంటూ పార్టీ కార్యకర్తల్ని నిరుపేదల్ని ఆయన వైద్య రంగంలో ఒక ప్రజా వైద్యశాలలాగా నడుపుతూ డబ్బులకే ప్రాధాన్యత ఇవ్వకుండా వైద్యం అందరికీ పేదవాడికి అందాలనే విధంగా ఆయన ఎంతో సేవ చేశారు. అదేవిధంగా ఆయన కుమారులు సీతారామయ్య డాక్టర్ గారు, డాక్టర్ చంద్రశేఖర్ గారు ఇద్దరూ కూడా వాళ్ళ తండ్రి గారి బాటలోనే నడుస్తూ ఎంతోమంది నిరుపేదలకి పార్టీకి అండగా ఉంటూ పార్టీ కార్యకర్తలకి నిత్యం ఎవరికి బాగోలేదన్నా సరే ఎంతో సదోదంతో బిల్లు ఎంతైనా సరే ఎవరు ఫోన్ చేసినా సరే అలా ఎకనామిక్ కండిషన్ బట్టి తగ్గిస్తూ ఎంతో ఆప్యాయంగా ప్రజలతో మమేకమై ఉన్నారు. అదేవిధంగా ఇవాళ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్నగారు కానీ వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ మామగారు కానీ ఇంకా మొత్తం ఎవరైనా కానీ నలుగురు చనిపోవటం అనేది సభను ఈరోజు ఒంగోలు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నిర్వహించి ఆయనకి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. డాక్టర్ కేవీ రమణారావు గారు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నారు. మొదటి నుంచి కూడా 1989లో ఆయన శాసనసభ్యులుగా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. అదేవిధంగా ఆయన పేదలకి వైద్యం చేసే డాక్టర్గా బాగా పేరు పొందారు. పేదవాళ్ళకి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు లేకపోయినప్పటికీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వీళ్ళు డబ్బులు లేని వాళ్ళు బిల్లు కట్టలేరు అంటే ఎప్పుడు కూడా తగ్గించేవాళ్ళు. మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నారు. అదేవిధంగా డాక్టర్ సీతారామయ్య గారు కూడా రిమ్స్ చైర్మన్గా చేస్తున్నారు. వాళ్ళ కుటుంబం అంతా కూడా ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అండదండగా ఉన్నటువంటి వ్యక్తులు. రమణారావు గారు లేనటువంటి రోడ్డు తెలుగుదేశం పార్టీకి ఎవరు కూడా తీర్చలేనటువంటిది. వాళ్ళ కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ రమణారావు గారి ఆత్మకు శాంతి. సభ్యులు పార్టీకి ఎనలేని సేవ చేసినటువంటి ప్రముఖులందరూ కూడా మరణం చెందడం తెలుగుదేశం పార్టీకి తీరని లోటు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా చాలా బాధాకరం అయిన విషయం ఈ విషయం. డాక్టర్ రమణారావు గారు చెప్పాలంటే చాలా ఉంది. ఆయన జీవితమే ఒక పుస్తకం లాంటిది. ఆయన పేదలకు చేసినటువంటి సేవలు ఎనలేనివి. నాకైతే పొనుబాడి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యేగా గారు ఉన్నప్పుడు ఆయన చనిపోయిన తర్వాత ఈయన ఎమ్మడే 1989లో మళ్ళీ డాక్టర్ గారు వృత్తిని పక్కన పెట్టి ప్రజాసేవ కోసం రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన ఓడిపోవడం తదుపరి వైద్య వృత్తిలో ఉంటూ వైద్యం ద్వారా ప్రజల్ని దగ్గరికి తీసుకుంటూ అట్లాగే పార్టీకి కూడా అండదండలు అందిస్తూ డాక్టర్ దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు అతి ముఖ్యమైన సన్నిహితుల్లో ఈయనొకరు, ఆలూరు ప్రభాకర్ రావు గారు ఒకరు ముఖ్యమైన సన్నిహితులు. ఆయన ఎప్పుడు వచ్చినా కూడా వీళ్ళ దగ్గరికి వచ్చి పోతూ ఉండేవాళ్ళు. ఈయన చిన్నప్పుడు మేము చాలా గౌరవం భావంతో వింతగా చూసేవాళ్ళం. ఎందుకంటే అంత బాగా మృదు స్వభావంగా చాలా అనసరళంగా మాట్లాడే వ్యక్తిగా పేదల పాటి పెన్నిదిగా ఆయన కీర్తి గడించారు. ఈయనతో పాటు ఇంకో ఆయన్ని కూడా మనం ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. డాక్టర్ మండవ నరసింహరావు గారు ఆయన కూడా పేదలవాడి రైతు వర్గంలో నుంచి వచ్చి ఈయనకంటే అతి పేద కుటుంబం నుంచి వచ్చి ఆయన కూడా పేదలకు సేవ చేశాడు. ఆయన మహాకవిగా కూడా ఉన్నారు. ఆయన అదే బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన భార్య చనిపోయిన కొద్ది రోజులకి ఆయన కూడా మరణం చెందటం, ఈయన కూడా పెద్దలు భారతీదేవి గారు చనిపోయిన కొద్ది రోజులకి ఈయన మరణం చెందటం వారి కుటుంబానికి చాలా తీరని లోటు. వాళ్ళ కుటుంబానికి సానుభూతి తెలియజేసుకుంటా ఉన్నాం. కామేపల్లి శ్రీనివాసరావు గారు, చంద్రశేఖరరావు గారు అనేటువంటి ఇద్దరు ఆణిముత్యాలని మనకి వదిలారు. వాళ్ళు తెలుగుదేశం పార్టీని ఆర్థికంగా కానీ వైద్యపరంగా కానీ కూడా అన్ని వాళ్ళ సేవలు అందిస్తూ ఉన్నారు, అలాగే కొనసాగిస్తున్నారు. ఒంగోలు నగరంలో కానీ ప్రకాశం జిల్లాకు సంబంధించి ఒక వైద్య రంగంలో ప్రసిద్ధి చెందినటువంటి అతి కొద్ది మంది డాక్టర్స్లో డాక్టర్ కేవీ రమణారావు గారు కూడా ఒకళ్ళు. కరెక్ట్గా చెప్పాలంటే తూర్పున బివిఎల్ నరసింహారావు గారు, బివిఎల్ నారాయణ గారు, పడమర జకరయ్య గారు, దక్షిణాన రాయపాటి ప్రసాదరావు గారు, ఉత్తరాన కేవీ రమణారావు గారుగా చెప్పుకోవచ్చు ఒక టైంలో. కాకపోతే తరంలో తేడా ఉంది, వయసులో తేడా ఉన్నా అటువంటి పేరు ప్రఖ్యాతులు సంపాదించిన డాక్టర్ గారు మరి భౌతికంగా మరణించడం మరి పేద ప్రజలకు తెలుగుదేశం పార్టీ కూడా చాలా తీరని నష్టం. డాక్టర్ గారు 89లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. వారు ఒక రకంగా రూపాయి డాక్టర్గా ప్రసిద్ధి చెందారని అనుకోవాలి. ఎందుకంటే పేద ప్రజల పట్ల వారు చూపినటువంటి ఆదరాభిమానులు ఆ రకంగా ఉన్నాయి. మరి వారి తరంతో కాకుండా ఒంగోలు ప్రజలకు కానీ నగరానికి కానీ జిల్లా ప్రజలకు కానీ వైద్య రంగానికి సంబంధించి ఆణిముచ్చలేటువంటి ఇద్దరు డాక్టర్లని కుమారులుగా వారు అందించారు మనకి. డాక్టర్ కేవీ రమణారావు గారు కుమారులు కామేపల్లి సీతారామయ్య గారు మరియు కామేపల్లి చంద్రశేఖర్ గారు.
వారిద్దరు కూడా ప్రముఖ వైద్యులుగా పేరొందారు. వారు కూడా తండ్రి గారి ఆశయాల్ని, తండ్రి గారి దృక్పథాన్ని అలరించుకొని పేద ప్రజలకు సేవ చేయడంలో వారు కూడా ఇప్పుడు ముందున్నారు. కాబట్టి ఏదేమైనా వారి మరణం బాధాకరం కాబట్టి ఆ కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ కూడా ఒక నిబద్ధత. ఓకేనా, అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా బాధాకరమైన విషయము. ఎందుకంటే కామపల్లి వెంకటరమణారావు గారు చనిపోవటం చాలా బాధాకరమైన విషయము. ఆయన జీవిత చరిత్ర అండి. నాగులపాడు మండలం అనవాపురం గ్రామంలో జన్మించి ఆయన ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గాను అంచెలంచెలు ఎదుర్కొంటూ ఒంగోలులో ఒక ప్రాక్టీస్ స్థాపించిన వ్యక్తి కేవీ రమణారావు గారండి. ఆయన అంచెలంచెలుగా ఎదుర్కొంటూ ఈరోజు ఎమ్మెల్యే స్థాయికి 1989లో ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి కంటెస్ట్ చేసిన వ్యక్తి రమణారావు గారండి. ఆయన ఎంతో ఉన్నతమైన వ్యక్తి. ఆయన డాక్టర్ వృత్తిలో చాలా చాలా ఇది ఆయనే కాకుండా ఆయన మిత్రుడు ఇద్దరు కూడా సుందరంగా కానీ ఎంతో కొంత తగ్గించి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమతోటి చాలామంది ఆడుకోవడం జరిగింది. ముఖ్యంగా మా జాతిలో మా కులానికి సంబంధించి ప్రతి హాస్పిటల్లో 2 కాంపౌండర్స్ ఉంటారు. పెద్దగా సైకోవడంతో మేము హాస్పిటల్లో జాయిన్ చేస్తాం ప్రాక్టీస్లో. అట్లాలో అప్పట్లో రమణారావు గారు తర్వాత వచ్చేసి వీరనాయుడు గారు 3 హాస్పిటల్స్ కలిగింది. ఈ హాస్పిటల్స్లో మా వాళ్ళకి సంబంధించి కాంపౌండ్లో జాయిన్ అయిపోయి ఈరోజు సాయంత్రం జీవితం వాళ్ళ శిష్యులను చేసి వాళ్ళ దగ్గర వైద్యం నేర్చుకొని బ్రహ్మాండంగా ఉన్నారు. దానికి ముఖ్యంగా రమణారావు గారు ఎంతో మందిని దగ్గర తీసుకొని ఆప్యాయంతో వైద్యం ముచ్చటగా యువ పారిశ్రామికవేత్త సిద్ధా సుధీర్ జన్మదినం సందర్భంగా స్థానిక మామిడిపాలెంలోని సమతా మహిళా వేదిక వృద్ధాశ్రమంలోని వృద్ధులకు పండ్లు, కేకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లార్డ్ కృష్ణ అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణ పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సిద్ధా సుధీర్ జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన ఏపీయూడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు గొట్టిపాటి నాగేశ్వరరావును ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు సిటిజన్ ఫోరం అధ్యక్షులు కొల్లామధు, నూకతోటి శరత్ బాబు, హనుమంతు, బి నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. కుమార్ గారు ఆయన జన్మదినం సందర్భంగా ఇవాళ ఆయన ఒంగోలులో లేని కారణం వలన మేము ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము ఇక్కడికి సమతా ఓల్డ్ ఏజ్ హోమ్ వాళ్ళకి వచ్చి వృద్ధాప్యులు వీళ్ళందరికీ ఈ పళ్ళు, ఈ బ్రెడ్స్ అన్నీ ఇవ్వటం జరుగుతుంది. ఆయన ఆరోగ్యాలతోటి చాలా కాలం ఇట్లాంటి సేవలు చేస్తూ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, వీళ్ళందరి ఆశీస్సులు ఆయనకు ఉండాలని మన యువ పారిశ్రామికవేత్త, యువ నాయకులు సిద్ధా వీర వెంకట సుధీర్ కుమార్ గారి జన్మదిన వేడుకలు సమతా ఓల్డేజ్ హోమ్లో జరుపుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమానికి మరి మన ముఖ్య అతిథిగా లార్డ్ కృష్ణ సెటిల్ కోట అకాడమీ అధ్యక్షులు అద్దంకి మురళీకృష్ణారావు గారు ముఖ్య అతిథిగా వచ్చేసి కేక్ కట్ చేసి బర్త్డే కేక్ కట్ చేసి వృద్ధులందరికీ కూడా కేకు అలాగే పండ్లు ఇవన్నీ కూడా అందచేయడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సులు కూడా ఆయనకు ఉండాలని కోరుకుంటూ ఆయన ఇలాంటి పుట్టినరోజులు జన్మదినం సందర్భంగా ఈరోజు సమతా మహిళా వృద్ధాశ్రమంలో వృద్ధులకి పళ్ళు పంపిణీ కార్యక్రమం అలాగే బ్రెడ్ పంపిణీ కార్యక్రమం నిర్వహించడం నిజంగా సూర్య నాగేశ్వరరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ ఇలాంటి పుట్టినరోజులు సేవా కార్యక్రమాల ద్వారా చేసుకుంటే 10 మందికి సహాయపడితే వారికి ఆశీస్సులు అందుతాయని తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ఇటువంటి కార్యక్రమాలను ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషించదగ్గ విషయం. ఇలాంటి కార్యక్రమాలే మరిన్ని జరుపుకోవాలని పుట్టినరోజులు రాబోయే కాలంలో ఇంకా ఇట్లాంటి వృద్ధాశ్రమాలకి మరిన్ని సహాయం చేయాలని తెలియజేస్తూ నిర్లప్తత వీడితేనే శక్తి. జిల్లా సమీక్షా సమావేశంలో ఇన్ఛార్జ్ మంత్రి విశ్వరూప్. ఈ వార్తలందరితో సమాప్తం.